మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహతి వేదః సనుపరిషతి దుర్గాని విశ్వానావేవ సింధుంధృతాగ్నిః తామగ్నివర్ణం తపసా జ్వలంతిం వైరోచనీం కర్మవలేజుష్టాం దుర్గాం దేవీకుం శరణమహం ప్రపద్యే. శతరశతరశే నమః. జగదాంబికానుగ్రహం ప్రాప్తిరస్తు. చాలామంది అనేకమైనటువంటి దేవతామూర్తులు మేము కొలుస్తున్నాం గురువుగారు, కానీ అనుకున్న పనుల్లో లేటుగా అవుతున్నాయి, అనుకున్న పనులు ఆటంకాలు కలుగుతున్నాయి. అసలు అద్భుతమైనటువంటి దేవతారాధన ఏమన్నా ఉందా, అతీతంగా అనుకున్న పనులు త్వరగా శీఘ్రంగా జరగడానికి అనేటువంటివి చాలామంది కామెంట్ బాక్స్లో మాకు అనేక రకాలైనటువంటి మెసేజ్లు పెడుతున్నారు. అయ్యా, ఏ దేవతామూర్తి ఆరాధన గావించిన పనులు జరుగుతాయో జరగవో అనేటువంటిది విధి విధానం మీద ఆధారపడి ఉంటుంది. కానీ లింగభైరవి ఆరాధన చేయడం వల్ల, ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, లింగభైరవి ఆరాధన చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. కానీ ఇక్కడ లింగభైరవి ఆరాధన ఏ విధంగా చేయాలి? మనస్ఫూర్తిగా ఒక్క 10 నిమిషాలు ఆకాశం కింద, అంటే పైన రూపుడు కానీ గొడుగులు కానీ ఉండకూడదు, చక్కటి వాతావరణంలో మీ టెర్రస్ మీద కానీ లేదా గార్డెన్లో కానీ దర్భాసనం వేసి పద్మాసనంలో కూర్చుని లింగభైరవి స్వరూపాన్ని ఎదురుగా ఒక చిత్రీకరణ ఫోటో పెట్టుకుని ఎదురుగా చక్కగా నేతితో దీపారాధన గావించి పద్మాసనంలో కూర్చుని లింగభైరవి ధ్యానం ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు 21 రోజుల్లో మీరు చూస్తారు. 21 రోజుల్లోనే చూస్తారు. అత్యంత శక్తివంతమైనటువంటి ఆరాధన ఆ లింగభైరవి ఆరాధన. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ లింగభైరవి ఆరాధన చేసి వారి జీవితంలో మార్పులు తెచ్చుకుంటున్నారు. సద్గురు యొక్క ఆశ్రమంలో కూడా లింగభైరవి ఆకృతికి ఒక ప్రత్యేకతమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. అయితే ఈ లింగభైరవి ప్రతిమ కానీ లింగభైరవి యొక్క లాకెట్లు కానీ మెల్లో వేసుకుంటున్నారు చాలామంది. వాటికి నియమాలు ఉన్నాయండి. నియమం లేకుండా ఏ మాలధారణ ఉండదు. లింగభైరవి ఆరాధన ఉన్నటువంటి ప్రతిమ మెల్లో వేసుకోవడం వల్ల సంసారం చేసేటప్పుడు కానీ లేకపోతే ఎవరన్నా పరామర్శలకు వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా విస్మరించాలి, పక్కన పెట్టాలి. మందు మధ్య మాంసాలు స్వీకరించినప్పుడు ఉన్నా పర్వాలేదు, తప్పిదం ఉండదు. కానీ సంసార విషయంలోనూ లేదా ఎవరన్నా మనం పరామర్శించేటప్పుడు ఈ 2 సందర్భాల్లోనూ ఆ యొక్క లాకెట్ని తీసి పక్కగా పెట్టవలసిందే. ఏదన్నా ఎడబాటు వచ్చింది, ఆడవారికి 5 రోజులు ఇబ్బంది వచ్చింది, అప్పుడు కూడా ఈ లింగభైరవి ప్రతిమ మెల్లో ఉన్నది తీసి పక్కన పెట్టాలి. చాలా వరకు అనేక మంది అనేక దేవతామూర్తుల ఆరాధన కంటే అద్భుతమైన ఉన్నతమైన స్థాయి శ్రీచక్ర బిందు మండల స్థాయి తదునాంతర స్థాయి ఏది అంటే లింగభైరవే. కాబట్టి ఈ లింగభైరవి ఆరాధన చేయడము, ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడము లేదా తెల్లటి పుష్పాలతో ఈ లింగభైరవి ఆరాధన చేయడము చాలా వరకు శుభస్య శీఘ్రంగా ఉంటుంది. ఎప్పుడు ప్రారంభం చేస్తారు లింగభైరవిని? అష్టమి తిథి నందు. అది కూడా మాఘమాసము అష్టమి తిథిలో కానీ చైత్రమాస శుక్ల అష్టమి తిథి నందు కానీ ఈ లింగభైరవి ఆరాధనకు అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. ఏ సందర్భంలో చేయాలి గురువుగారు? వేకోజామున 5 గంటల నుంచి కానీ లేదా రాత్రి వేళ 11 గంటల 10 నిమిషాల తర్వాత కానీ ఈ లింగభైరవి ఆరాధన చేయడానికి అత్యంత అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఈ లింగభైరవి ఆరాధన చేయడం వల్ల కీర్తి పెరుగుతుంది, ధనం వస్తుంది, పైగా మీ యొక్క స్థితి ఒక స్థాయి నుంచి మరో స్థాయికి మారుతుంది, మీ ప్రవర్తన మారుతుంది, మీ యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా మారేటువంటి అమ్మవారు ఈ లింగభైరవి అమ్మవారు. అసలు లింగభైరవి ఆరాధన, లింగభైరవి యొక్క ఉద్భవన అనేటువంటిది తదుపరి ఎపిసోడ్లో మనం చెప్పడం జరుగుతుంది. లింగభైరవి ఆరాధనని ఎవరైతే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేస్తారో వారికి సకల శుభములు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా లింగభైరవి వల్ల మనకి అనేకమైనటువంటి ప్రయోజనాలు జరుగుతూ ఉంటాయి. ఈ లింగభైరవి వ్యవస్థలో మనం ఉన్నతంగా
ఆలోచన విధానాన్ని మార్చడానికి, అనుకున్న పనులు త్వరగా పూర్తి అవ్వడానికి, అంటే మనకి ధనం రావాలి, మన యొక్క బిల్స్ అన్నీ ఆగిపోయాయి, అటువంటి సందర్భంలో ఈ లింగభైరవి ఆరాధన 21 రోజులు చేయడం వల్ల అవన్నీ పటాపంచులయ్యి మనకి రావాల్సిన ధనం మన ఇంటికి చేరడము, మొండి బాకీలు వసూలు అవ్వడము, మన యొక్క ఆర్థిక స్థితి ఒక స్థాయిలోకి రావడము, సమాజంలో గౌరవం ఏర్పడము, అప్పటి వరకు నీచంగా ఉన్నటువంటి నీ స్థితి మారి ఇతనైనా ఇలా మారాడా, ఇతను ఇంత బాగా మాట్లాడతాడా అనేటువంటి స్థాయి మారడము ఖచ్చితంగా ఈ ఆరాధన వల్ల మాత్రమే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నాయకులు కానీ, సినీ పరిశ్రమలో ఉన్నవారు కానీ, పెద్ద పెద్దవారు కానీ ఈ లింగభైరవి ఆరాధన చేస్తున్నారు. రీసెంట్గా మనకందరికీ తెలిసినటువంటి విధంలో సమంత గారు ఒక పోస్ట్ చేశారు. అందులో కూడా ఈ లింగభైరవి ప్రతిమ ఎదురుగా ఆవిడ ధ్యానం చేస్తున్నటువంటి ఫోటో పెట్టారు. ఆ ధ్యాన తదనంతరము ఆవిడ జీవితంలో ఏ విధంగా మార్పు జరిగింది అనేది మనం ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం. ఏ రోజు ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉన్నారు, దానికి కారణం ఏమిటి అంటే లింగభైరవి ఆరాధనే. కాబట్టి ఈ లింగభైరవి ఆరాధన అనేటువంటిది అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఎవరన్నా చేయవచ్చు, వయసు భేదం లేదు, లింగ భేదం అంతకన్నా లేదు. ఆడవారన్నా చేయవచ్చు, మగవారన్నా చేయవచ్చు. దీనికి పెద్ద నియమాలు లేవు కాబట్టి, మనసు ఎర్రటి పుష్పము లేదా తెల్లటి పుష్పాలే కాబట్టి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి ఆరాధన కూడా కాదు ఇది. అటువంటి లింగభైరవి ఆరాధన ఎవరైతే చేస్తారో వారి స్థితి ఖచ్చితంగా 21 రోజుల్లో మీ స్థితిని అంతటినీ కూడా అమ్మవారు మార్చి పెడుతుంది. గురుగారు, మరి ఇంత విధంగా ఆరాధన చెప్తున్నారు కదా, నైవేద్యాలు ఏమైనా సమర్పించాలా? ఖచ్చితంగా ఈ లింగభైరవికి కిల్లి అంటే 2 తవలపాకులు తీసుకుని తేనె వేసి, కాస్త పంచదార, 2 మిరియపు గింజలు, కాస్త దాల్చిన చెక్క, సోంపు, అదేవిధంగా కొంచెం మిశ్రీ, 2 పలుకులు మిశ్రీ పెట్టి కిల్లీగా చుట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుని సాయంత్రం వేళ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో దాన్ని మనం భుజించాలి. నియమాలు ఖచ్చితము. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, ములక్కాడ 4 కూడా విస్మరించాలి. ఈ 21 రోజులు ఈ కిల్లి మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఎవరైతే లింగభైరవి ఆరాధన, లింగభైరవి సాధన చేస్తారో వారి జీవితంలో 21 రోజుల తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడటం జరుగుతుంది. లింగభైరవి ఆరాధన ప్రశాంత వాతావరణంలో కానీ, జలపాతారాలున్న వాతావరణంలో కానీ, లేదా ఏదన్నా పచ్చటి చెట్లు ఉండి పచ్చటి వాతావరణంలో కానీ చేయడము అత్యంత శ్రేయస్కరము. రైట్.